హాయ్ అండి, నా పేరు ఇషా. వెల్కమ్ టు మై ఛానల్ ఇషా రవి. ఇప్పుడు మనం వెళ్తుంది మ్యాంగ్లూర్లోని ఫిషింగ్ హార్బర్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడే ఉన్నాను, కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఫిషింగ్ హార్బర్ వెళ్ళే దారిలో ఉన్నాను అన్నమాట. ఇక్కడ అన్ని పార్కింగ్ ప్రాబ్లం అయితే చాలా ఉంది, ఎందుకంటే పొద్దున్నే దీన్ని విజిట్ చేయాలన్నమాట. ఇక్కడ అంతా కూడా మనకి ఫిషింగ్ సంబంధించిన ఐస్ అన్నీ కూడా ఒక లారీస్లో వస్తాయి కదా, దానివల్ల పార్కింగ్ ప్రాబ్లం ఉంది. మన ఇక్కడి నుంచి అక్కడ పార్కింగ్ చేసుకొని ఎక్కడో చోట మనం ముందుకు వెళ్ళాలి. ఫిషింగ్ హార్బర్కి వచ్చినప్పుడు మనం బూట్స్ అవి వేసుకోకుండా చెప్పలు చేసుకుంటే బెటర్. కింద నేలంతా మొత్తం రచ్చగా ఉంటుంది, ఎందుకంటే ఐస్ ఫిషెస్ అన్నీ వస్తాయి కదా, బురద ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పలు చేసుకోండి, అప్పుడు ఎటువైపు అయినా వెళ్ళచ్చు. అన్ని బోట్ల వైపు, అన్ని రకాల ఫిషెస్ వైపు వెళ్ళి చూడొచ్చు. అదే బూట్స్ వేస్తే మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఫిషింగ్ హార్బర్లో ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బయట వెహికల్స్ వస్తే మనకి 30 రూపీస్ తీసుకుంటారు ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ ఐస్ మిషన్లోని పెద్ద ఐసెస్ వేసి వాళ్ళు క్రష్ చేసి ఈ చేపలకి ఇస్తున్నారు. అది ఇందాక మిషన్ అన్నమాట, క్రషింగ్ మిషన్ ఐస్. ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో, ఫిషెస్ పెద్దగా ఉన్నాయి కదా ఫిషెస్. ఐస్ బాక్స్ ఐసెస్లో పెట్టారు మొత్తం ఫిషెస్ అన్నీ కూడాను. ఇది ఏ ఫిషెస్ కూడా పేర్లు తెలియట్లే, ఏంటంటో ఉన్నాయి. ఫిషర్మ్యాన్ బోట్స్ ఎలా ఉన్నాయి చూడండి, బోట్స్ చూసారా ఎలా ఉన్నాయో, పెద్ద బోట్స్ ఇవి. ఇలా బాక్సెస్ అన్నీ పెట్టారు కదా, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు వేలంపాట వేస్తారన్నమాట. ఇక్కడ ఫిషెస్ వచ్చిన తర్వాత బాక్సులు వేస్తారు, వేసిన తర్వాత వేలంపాట కోసం వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఫిషెస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, అన్నీ వేస్తున్నారు డబ్బాలో లోడ్. ఇవన్నీ కూడా విడదీస్తున్నారు అన్నమాట, చిన్న చేపలు పెద్ద చేపలు. అక్కడ పెద్దవి ఉన్నాయి కదా, ఇక్కడేమో చిన్నవి అన్నమాట. వెయిటింగ్ మిషన్లో వెయిటింగ్ వేస్తున్నారు చూసారా, వెయిట్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డీజిల్ పంప్స్ అన్నమాట. ఇక్కడ బోటింగ్లోనే అయిపోతే అవన్నీ చూడండి ఎన్ని పంప్స్ ఉన్నాయో.
ఇదంతా కూడా ఫిషెస్ కటింగ్ అన్నమాట. మనం కొనుక్కున్న తర్వాత దీన్ని బాగు చేసుకొని పట్టుకెళ్ళాలి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నమాట. ఇక్కడ అవన్నీ కూడా అన్నీ కొనుక్కొని పట్టుకెళ్తున్నారు. మార్నింగ్ ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతున్నాయి కదా. చూడండి వంజరం చేప ఎలా ఉందో, ఫ్రెష్గా పెద్దగా కూడా ఉంది. ఇదే పెద్ద చేప అయితే కోనం అంటారు అన్నమాట. ఒకటే ముళ్ళు ఉంటుంది సెంటర్లో దీనికి. చూడండి ఎన్ని ఉన్నాయో వంజరాలు, పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి కలర్ ఎలా ఉన్నాయో, ఆరెంజ్ ఆరెంజ్గా ఉన్నాయి. అసలు ఇవి ఏ వెరైటీ కూడా తెలియదు కానీ ఆరెంజ్గా ఉన్నాయి. ఇక్కడ కొంగ చూసారా, కొంగ ఎవరు లేరు ఈ ట్రక్లోని. లోపలికి వెళ్ళి ఒక చేప ఉంది, ఆ చేప తీసుకుని తినేస్తుంది. చూడండి కొంగ. ఎన్ని కేజీస్? 4 కేజీస్. ఈ చేప 4 కేజీస్ ఉంటుందంట జల్ల. చూసావా ఎలా ఉంది ఫిషింగ్ హార్బర్? మంగళూరు ఫిషింగ్ హార్బర్. ఫిషెస్ బాగుంటాయి, సీ ఫిష్ కదా. నేను వచ్చాయనన్న ఫిష్ ఇష్టం. వంజరం చేప చాలా ఇష్టం. పాంప్లెట్స్, రొయ్యలు అన్నీ ఉన్నాయి. చాలా వెరైటీ ఫిషెస్ అన్నీ కనిపించాయి. బాగుంది ఫిషింగ్ హార్బర్ అయితే. మంగళూరు వాళ్ళు చాలామంది వచ్చి కొంటున్నారు. ఇక్కడ ఎక్కువగా చేపలోళ్ళు కొంటున్నారు. చేపలోళ్ళు ఇక్కడ కొనిన తర్వాత వాళ్ళు బయట అమ్ముకుంటారు అన్నమాట. వేలంపాట వేస్తున్నారు. ఇది వీళ్ళ లైఫ్ స్టైల్ అన్నమాట. ఫిషింగ్ హార్బర్లో మార్నింగే అన్నీ కూడా వస్తాయన్నమాట. ఫిషింగ్ హార్బర్ చూడాలనుకుంటే బిలో 8:30 లోపే, మార్నింగ్ 7 కల్లా ఇక్కడ ఉంటే మీరు చూడొచ్చు. ఫిషింగ్, వాళ్ళు తెచ్చే లోడ్ అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం మైదాన్ వెస్ట్ రోడ్లో ఉన్నాం మనం. ఇది SBI సర్కిల్ అని కూడా అంటారన్నమాట. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంది, పెద్ద ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది. మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ ఫిషెస్ ఎలా ఉంటాయి అన్నది. అంటే అక్కడ చూసాము ఆల్రెడీ మనం, ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం. మార్కెట్ బయట ఇలా కాయగూరలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ బచ్చల తీగ చూడండి ఎలా ఉందో, ఆనపకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఆకుకూరలు కూడా అమ్ముతున్నారు. దొండకాయలు చూడండి అసలు ఇవి వెరైటీగా ఉన్నాయి కదా. ఇలా ముందేమో కాయగూరల మార్కెట్, వెనకాలేమో ఫిష్ మార్కెట్ అన్నమాట. మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారన్నమాట. మొత్తం ఫిష్ మార్కెట్. చూడండి రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. హౌ మచ్ కేజీ? 700 and a kg. How many pieces we get? 30 pieces వస్తాయంట. స్క్విడ్ అన్నాను కదా ఇందాక, అలా శుభ్రం చేస్తే అలా వైట్గా అవుతుంది. దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత ఇందులో వేస్తారు ఇలా. స్క్విడ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వైట్ పాంప్లెట్ అంటారు కదా, తెల్ల చందువ. తెల్ల చందువలు చూడండి. కిడ్నా రేట్? 700 అంట తెల్ల చందువ. ఇగో ఇంకా పెద్ద తెల్ల చందువ చూడండి. ఇవి బాగుంటాయి పెద్దవి. ఇక్కడ తెల్ల చందువాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏకంగా మనకి 3 pieces వస్తాయి అన్నమాట. 1500 రేట్. పెద్దవి తెల్లగా ఉన్నాయి కదా, బాగుంటాయి.
మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. ఇది కద్రి పార్క్ రోడ్. కద్రి పార్క్ రోడ్ అంటే కద్రి పార్క్ అంటే పార్క్ ఫర్ వాకర్స్ అన్నమాట. ఎక్కువగా వాకింగ్ చేస్తారు. చూస్తున్నారు కదా, అక్కడ కద్రి పార్క్ ఉంది రైట్ సైడ్ అన్నమాట. ఇదే రోడ్. ఈ రోడ్లో మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నాము. కనిపిస్తుంది కదా హోటల్ డింకీ డైన్ అదన్నమాట. ఇదే హోటల్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందంట, అందుకని చేద్దామని వచ్చు. మ్యాంగ్లూర్ బజ్జీ. పుండి పుండి బజ్జీ, పుండి గసి, పుండి గసి అంట. మ్యాంగ్లూర్ వాళ్ళు స్పెషల్ అన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్లో తింటారంట. మ్యాంగ్లూర్ వచ్చిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇట్ ఈస్ మేడ్ అప్ రైస్. చూడ్డానికి ఇది చామదుంపలు ఉంటాయి కదా, అలా ఉంది. వెజిటేబుల్ లాగా ఉంది చూడ్డానికి. టేస్ట్ చేసి చూద్దాం. ఎలా ఉందంటే కొంచెం హార్డ్గా ఉంది. రైస్ ఫ్లోర్తో తయారు చేస్తారంట. సాంబార్ మిక్సప్లో ఉన్నట్టుంది. టేస్ట్ అలా ఉంది, బాగుంది. మన డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయడమే కాదు, వాళ్ళ ఫుడ్ వాళ్ళ కల్చర్ కూడా చూస్తూ ఉండాలన్నమాట. అందుకే అది టేస్ట్ చేశాను. బాగుంది టేస్ట్ అయితే. వాళ్ళు మార్నింగే తింటారంట. రైస్ ఫ్లోర్తో తయారు చేసింది. మనం ఇడ్లీ ఎలా తింటామో ఆ టైప్లో తింటారన్నమాట. బాగుంది హోటల్. చూస్తున్నారు కదా. బ్లాగ్ కనుక నేను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మనకి మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వెంటనే మీరు చూసేయచ్చు. ఓకేనా? అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.